ఇది చెప్పుకోవాలండి. ఎందుకంటే అందరం మన హీరోల్ని చూస్తాం, అది చేస్తాం. వాళ్ళ హీరోలు అని మనం అనుకుంటాము, వాళ్ళతో మనం చేసేదాకా వాళ్ళతో మనకి భయం ఉంటుంది. పెద్ద హీరో అంటే డెఫినెట్ గా స్టార్ పుల్లర్ క్రౌడ్. ఇది నేను ఎప్పుడు వీరిని చూడలేదు, కూడా చూడలేదు. సినిమాలు చూస్తాను, చాలా ఇష్టం నాకు. నా కొడుక్కి ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నాడండి, మళ్ళీ ఇదొకటి ఉంది మళ్ళీ. థ్యాంక్ యూ. సో నేను ఎప్పుడూ ఎన్టీఆర్ గారిని చూడలా. సో నేను ఇలాగా సందీప్ గారని ఆ భార్య ఆ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, వారిని అడిగితే ఇలాగా ఇవన్నీ పంపించారు. నేను ఇది వచ్చిన లింకు ఇవన్నీ నాకు చాలా మంది నార్త్ ప్రెస్ నుంచి సౌత్ ప్రెస్ దాకా ఆల్ ద విమెన్ హెల్ప్ మీ, ప్రౌడ్లీ టెలింగ్ యూ, ఆల్ ద విమెన్. సో దే ఎగ్జిక్యూటెడ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫర్ మీ, ఇంక్లూడింగ్ డైరెక్టర్ గారితో కూడా ఉన్న అందరూ. మన సవితకి చాలా ఇష్టం, రిలేషన్ కూడా అవుతారు, సప్తపది సవిత. ఆ అన్నయ్య గారు రాధాకృష్ణ అన్నయ్య గారు. సో నేను అనురాధాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు. ఆ పిల్ల అయితే ఎంత కష్టపడిందో. దుర్గా ఆంటీ, మా గీతా సుబ్బారావు గారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇలాగా ఆయనకు ఒక సర్కిల్ ఉంది లేడీస్, ఆయన మీద ఇలాగా నాలాగా అభిమానం పెట్టుకుని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చి మేము ఉన్నాం అని దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది వీళ్ళందరేనండి, లేడీస్. అది పెద్ద విషయం. ప్లస్ మా వింగ్ లో ఇంతమంది ఉన్నారండి. ఇందులో హైదరాబాద్ సర్కిల్ కూడా చేరిపోయింది ఇప్పుడు. జనరల్ గా నాకు తులసికని ఒక చాలా మంది. సో దట్ వాస్ ద పాజిటివ్ ఎనర్జీ విచ్ మూవ్డ్ further and made whatever it is till today, which will take it next 20, 30, 40, 100 generations ahead. Is this women power. Next, coming to NTR garu, let's not dilute this. ఏమి చూడని అంత పెద్ద యాక్టర్ నాకు పరిచయం కూడా లేదు. నేను వస్తున్నానంటే పాప ఇంపార్టెంట్ సీన్ ఉంది వారికి, మధ్యాహ్నం బ్రేక్ టైంలో వెళ్ళిపోతే వారు నన్ను రిసీవ్ చేసుకుని, నాన్న అయ్యా నాకు తెలియదయ్యా మీరు, కానీ నా కొడుక్కి నాకు మీరు చాలా ఇష్టం. వారు డెఫినెట్ గా వింటారు తులసి ఎలాగా తులసమ్మ అంటే. అమ్మా మీకెందుకమ్మా నేను వస్తున్నాను అన్నారు చూడండి. నిజంగా చెప్పాలి, నేను చిన్నదానైనా కూడా నాకు అబ్బాయి మీద అమ్మ, నేను చాలా చోట్ల విన్నాను ఆయన గురించి. ఆయన మాట ఇస్తే మాట, ఆయనకు ఒక పద్ధతి, చాలా మంచి మనిషి, ఉన్నది ఎలాగా స్ట్రైట్ గా మాట్లాడతారో, అన్ని విద్యలు తెలిసిన వాడు అని. వారి కంట్లో నేను తడి చూశానమ్మా, నా కంట్లో తడి వచ్చిందని. అది ఎందుకు రావాలమ్మా, నేనెవరమ్మా, ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను నేను. వారు లేదమ్మా, అమ్మా మీకెందుకమ్మా, అయ్యో అమ్మా వస్తానమ్మా అన్నారు. నాకు అప్పుడు అనిపించిందండి, ఇది కూడా నాది కాదు అంతా. ఆ అబ్బాయి అండి చెప్తుంటే మీకు తడి వస్తుందండి కంట్లో, నేను చూస్తున్నాను నాకు వస్తుంది. ఈ ఎన్టీఆర్ అన్న అబ్బాయి దీంతో ఆగడండి. అబ్బాయి మహనీయుడు అవుతాడండి అబ్బాయి. నేను ఇంతవరకు చెప్పని అన్ని జరిగినాయి, ఎందుకంటే మనసులో ఏం లేనప్పుడు ఎవ్వరు చెప్పినా జరుగుతాయండి. ఎన్టీఆర్ గారు ఉట్టు యాక్టర్ గా కాదండి, సమాజానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతాడండి అబ్బాయి. నేను ఇలాగే ప్రభాస్ గురించి చెప్పాను డార్లింగ్ చేసినప్పుడు, మీరు చూస్తున్నారు ఇవాళ. నేను చెప్పానని ఆయన అవుతున్నారని మట్టుకు చెప్పట్లేదండి, మనకి చాలా మందికి తెలిసిపోతుంది. ఇలా మీ అందరికి నచ్చిందంటే అబ్బాయి పాజిటివ్ అనేగా. అలాగే మన మహేష్ బాబు ఎంత ఓపిక అబ్బాయికి. బట్ ఫస్ట్ టైం వీళ్ళందరితో పని చేశాను నేను, ఫస్ట్ టైం అమ్మా. అది మీరు షార్ట్ లో ఏమో గ్లిజర్ పెట్టుకుని యాక్ట్ చేసే యాక్టర్లు కదా మనం, ఎందుకు రావాలి అమ్మా అని. నాన్న నేను నీకు అమ్మలాగా, ఇది షార్ట్ టైం, నేను రాకూడదు, పద్ధతి కాదు. మళ్ళీ ఇంపార్టెంట్ సీన్ చేస్తున్నారు, అయ్యా బాబు నాన్న రానైనా అంటే నేను ఎమోషనల్ అవుతున్నాను. బట్ నాకు ఈ అబ్బాయి బంగారం అండి, గోల్డ్ ఇస్ గోల్డ్. ఏ అబ్బాయి ఇది కాదు, మీరు చూసేది కాదు, వీరు ఇంకెక్కడో ఉంటారు. ఎన్టీఆర్ గారు ఎలాగ తెలుగు ఇది అని అన్నాము, అలాగా వాళ్ళ కుటుంబంలో అందరూ. బాలకృష్ణ గారు చాలా బాగా తెలుసు, వారు ఊర్లో లేరు, షార్ట్ టైం అమ్మ, అన్ని జరిగినాయి అమ్మ, అన్ని జరుపుకుని వచ్చినాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు అన్నాను కదా, మనం ఏమి చేయలే, అన్ని జరిగిపోతున్నాయి అంతే. ఇది ఎలా జరుగుతుందో అన్నది మట్టుకు 20వ తారీఖు అందరూ, ప్రతి ఆడవాళ్ళు, ప్రతి పండుగ మన ఫెస్టివల్ అంటే ఇంట్లో ఒక కుటుంబం లాగా వచ్చేసి, మీరు కాసేపు ఏమైపోద్ది
ఏమైపోద్ది, ఒక 1.5 hour రాలేరా, రెండు ఓసరికి అరగంట వారి మధ్యన మనం కూర్చోవడం. విశ్వనాథ్ గారు లాంటి ఎవరికి వస్తుందండి అది మళ్ళీ నాకు తెలియట్లేదు అది మళ్ళీ అది ఏ పండగ అవుతుందో. ఇలాగా ఏం పెద్ద నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అంత స్థానంలో అడగరు. ఏది కావాలన్నా ఏమీ లేకపోయినా సర్దుకు వెళ్ళిపోతారు. అందుకే వారు అలా ఉంటారు, నేను ఇలా ఉన్నాను. ఓకే.